హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో సమోసా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ మైదా పిండిని వేసుకుందాము. ఇప్పుడు అందులో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులో మరిగించుకున్న నూనెని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా నొక్కితే ముద్దల కింద అయ్యేంత గట్టిగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకున్నట్లే కలుపుకోవాలి. నార్మల్గా మనం ఎప్పుడు ఇంట్లో చపాతీలు చేసుకుంటాం కదా, సేమ్ దీన్ని కూడా అలాగే చేసుకోవాలి. ఇది ఇంకా పల్చగా చేసుకోవాలి. ఇది పల్చగా చేసుకోకపోయినట్లయితే మనకి సమోసాలు అనేవి సరిగ్గా ఫోల్డ్ అవ్వవు. ఇప్పుడు దీన్ని రెక్టాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. చూసారు కదా, మొత్తం మనం అన్నీ కూడా ఇలా రెక్టాంగిల్ షీట్స్ కింద కట్ చేసుకోవాలి. చూసారు కదా, పలుచగా వచ్చింది. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో లైట్గా ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న షీట్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ రాకుండా చూసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేసినట్లయితే మనకి సమోసా కింద ఫోల్డ్ అవ్వవు. ఇప్పుడు సమోసాలోకి మిక్స్ తయారు చేసుకుందాము. దానికి ముందుగా 1 కప్ అటుకులు తీసుకొని దాన్ని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆనియన్ పీసెస్ని వేసుకుందాము. కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా మైదా పిండిని వేసుకొని అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్టిక్కీ నేచర్ వచ్చేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, స్టిక్కీగా వచ్చింది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ అయిపోయాయి కదా, సో సమోసాని తయారు చేసేసుకుందాం. ఇక్కడ మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న గ్లూని అప్లై చేస్తూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. సో ఇప్పుడు మిడిల్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిక్స్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి కదా, దీనికి కూడా మనం ఇందాక చేసి పెట్టుకున్న గ్లూని అప్లై చేసుకుంటూ సేమ్ వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసేసుకోండి.
చూసారు కదా, సమోసా నీట్గా రెడీ అయిపోయింది. అన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. సో చూసారు కదా, సమోసాలు తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ మీద డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక మనం ఈ సమోసాల్ని అందులో వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, సో వీటిని తీసేసుకుందాము. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో సమోసాలు. సో మనకి ఎంతో టేస్టీ అయిన సమోసాలు తయారైపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.